జగిత్యాల జిల్లాలో రైతులు సాంప్రదాయ పంటల సాగుతో సహా పండ్ల తోటల పెంపకం చేపట్టేలా ఈ ఏడాది 1000 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేసేలా గ్రామీణాభివృద్ది శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటి వరకు 250 మంది రైతులు 464.85 ఎకరాల్లో సాగు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే సాగునీటి ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఆయకట్టు పెంపుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నదిపై 587 కోట్ల రూపాయలతో చేపట్టిన సదర్ మార్ట్ ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈ ప్రాజెక్టు జగిత్యాల, నిర్మల్ జిల్లాల మధ్య నిర్మిస్తున్నారు. చివరి దశ పనులకు గాను 13.64 కోట్ల రూపాయలు కేటాయించారు. జిల్లాలోని బీర్పూర్ లో 165 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల వాగు ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇది పూర్తయితే దాదాపు 25,000 ఎకరాలకు నీరు అందుతుంది. మల్యాల వరద కాలువ నుంచి తాటిపల్లి కాకతీయ కాలువలోకి నీటిని తరలించేలా అనుసంధాన కాలువ నిర్మాణం పూర్తయింది. దీని ద్వారా ధర్మపురి, చొప్పదండి, రామగుండం, మంథని, పెదపల్లి నియోజకవర్గాల్లోని 2.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అంది స్థిరీకరణ సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు బేస్ లైన్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. జిల్లాలో 515 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 220 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ బేస్ లైన్ పరీక్షలు దోహదపడతాయని విద్యాధికారి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదై పంట సహాయం అందని రైతులు తమ ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి ఈకేవైసీ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి భాస్కర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పెడగపల్లి మండలం ఆరేపల్లిలో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేచురల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని జగిత్యాల జిల్లాలో అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. దీనికోసం జిల్లాలో 20 క్లస్టర్లను ఎంపిక చేశారు. ఒక్కొక్క క్లస్టర్ పరిధిలో 125 మంది రైతులకు ఒక్కో ఎకరం చొప్పున ప్రకృతి సేద్యం చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల తృతీయ మహాసభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ, ఇళ్ల మంజూరు, ఆరోగ్య బీమా తదితర అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో వానాకాలం పంటల సాగు మందకొడిగా సాగుతోందని వ్యవసాయ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. మే నెలలో భారీగా వర్షాలు కురిసినప్పటికీ జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు సరిపడా వర్షపాతం లేకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. కోరుట్ల మండలం ఏసుకోని గుట్ట వద్ద ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. గ్రామాల్లో ఈ పురస్కారానికి ఎంపికైన ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్ల పాటు 2 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది. నిర్మల్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనుల్లో 2వ దశ నిర్మాణానికి ఆమోదం లభించింది. NH-61 నిర్మాణానికి 2018లో ప్రాథమిక సర్వే చేపట్టారు. 2020లో తొలి విడతగా నిర్మల్ ఖానాపూర్ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. రైతుల ఆదాయం పెంచేలా రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ద్వారా జగిత్యాల పోలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ ను నిర్మించారు. 3 కోట్ల రూపాయల నిధులతో 2 పక్కా షెడ్లను నిర్మించి యంత్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా రైతులకు త్వరలోనే ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అందుబాటులోకి రానుంది. జిల్లాలో అనుకున్నంత వర్షాలు కురవకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11.612 టన్నుల చేపల ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 763 చెరువుల్లో 1.59 కోట్ల చేప పిల్లలను వదిలాలని అధికారులు నిర్ణయించారు. అయితే లోటు వర్షపాతం ఉండడంతో ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ అన్నారు.